యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను ఈరోజు క్లుప్తంగా 5 విషయాలు మీకు త్వరగా చెప్పి ముగిస్తాను. ఎందుకంటే రోజు ఎండ విపరీతంగా చిన్నబిడ్డలతో సహా మన మందిరంలో ఉన్నాం కనుక నేను క్లుప్తంగా 5 విషయాలు త్వరగా మీరు ముగించి తదుపరి మీకు అందరికీ ప్రార్థన చేస్తాను. దావీదు భక్తుల గురించి దేవుడైన యెహోవా అతడు నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు, దావీదు నా హృదయానుసారుడైన నేను ఇష్టపడు మనుషుడని దేవుడే దావీదును గురించి చక్కటి మాటలను ఒక సాక్ష్యం, దేవుడే సాక్ష్యం. మరి దావీదులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని లక్షణాలు మనం ఈరోజు జ్ఞానం చేద్దాం. మొదటిది, దావీదుకున్న దేవుడు దావీదును ఇష్టపడడానికి, దేవుడైన యెహోవా దావీదును నా హృదయానుసారుడు అనడానికి మొదటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 97వ వచనంలో దావీదుకున్న లక్షణాన్ని ఈరోజు మనం జ్ఞానం చేయబోతూ ఉన్నాం. చదువుదామా? 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మ శాస్త్రమును నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తాను. చాలు, దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దావీదు అక్కడ చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు. దావీదు దేవుని వాక్యమును పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించడమే కాదు, కానీ నీ ధర్మశాస్త్రము అనగా నీ వాక్యమును నేను దినమెల్లా ధ్యానం చేస్తాను, ధ్యానిస్తాను. దేవుని వాక్యము ధ్యానించటం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చేత ఉంది, బాగానే ఉంది. బైబిల్ చేత పెట్టి మందిరానికి వస్తున్నాం, కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే, దావీదు నీ ధర్మశాస్త్రమును నాకు ప్రియమైనది, నాకు చాలా ఇష్టం. నీ వాక్యం అంటే దేవా నాకు చాలా ఇష్టం. ఈరోజు చాలా మందికి వాక్యం ఇష్టం ఉండదు. పాటలు పాడిన దాకుంటారు, ఆరాధన అయిపోయింది అనుకో, కొంతమంది వెళ్ళేవారు కూడా ఉన్నారు. రోజు చెప్పే వాక్యమే కదా, ప్రతిసారి వింటున్న వాక్యమే కదా,
అని మనం వాక్యానికి కొంతమంది దూరం అవుతారు. ప్రేమని దేవులారా, వాక్యము అన్ని విధాలుగా ప్రతి వారం ఒక రూపంలో మాట్లాడుతుంది. ఒక్క వాక్యము ద్వారా 100 సత్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక్క వాక్యము ద్వారా 100 సత్యాలు, 100 అనుభవాలు ఆ వాక్యములో మనం జ్ఞానం చేస్తే మనకి దేవుడు అన్ని విధాలుగా ఆ వాక్యము రూపంలో మనతో మాట్లాడతాడు. అందుకని ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది, నాకు ఇష్టమైనది కనుక నాకు ఇష్టమైన నీ వాక్యాన్ని నా దినమెల్లా నేను ధ్యానం చేస్తా. నాకు ఇష్టపడింది కాబట్టి. ఈ లోకం మనకి ఇష్టమైంది ఎన్నోసార్లు. ఏమంటే కొంతమందికి ఒక్కటి కానీ ఇష్టమైతే ఇక పదే 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 ఆడికే పోతా ఉంటాం. ఎందుకని? దానికి వారికి ఇష్టపడింది కాబట్టి. కానీ ఇక్కడ దావీదు దేన్ని ప్రేమగా ఇష్టపడుతున్నాడు అంటే వాక్యాన్ని ఇష్టపడుతున్నాడు, వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. వాక్యము ధ్యానించిన దానివల్ల దావీదు జీవితంలో శాంతి కలిగింది. వాక్యము ధ్యానించటం వల్ల అతడు ఎంతో ధన్యత పొందుకున్నాడు. అందుకే కదా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు. చూడండి, మరి వాక్యము ధ్యానించిన దానివల్ల నువ్వు ధన్యుడు అవుతావు, నీ జీవితం బాగుపడుతుంది, నీకు శాంతి వస్తుంది. వాక్యం ధ్యానించడం వల్ల నీలో నెమ్మది కలుగుతుంది. వాక్యము ధ్యానించడం వల్ల నీ అనారోగ్య పరిస్థితులు తొలగిపోతాయి, నీకు ఆనందం కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే వాక్యము నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తున్నావో ఆ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సేవకులుగా మీ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యపు రూపంలో మాతో మాట్లాడతాడు. నేను ఇప్పుడు మీతో నేను ఎట్లా మాట్లాడుతున్నానో అలాగే దేవుడు నాతో మాట్లాడతాడు. ఇదే వాక్యము ధ్యానించడం అంటే. అందుకని వాక్యము ధ్యానించినటువంటి దావీదు జీవితంలో ఏం కలిగిందంటే శాంతి కలిగింది, ఎంతో ధన్యత కలిగింది. రెండవది, ఆయన జీవితంలో నెమ్మది పొందుకున్నాడు. వాక్యం చదువుదాం. 119వ కీర్తన 165వ కీర్తనలో చూడండి. 119, 165వ కీర్తన చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఇంకేం కావాలండి మనకి? ఆలోచన చేయండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమిస్తే వారికి ఎంతో నెమ్మది కలుగుతుందట. ఎక్కడ నుండి వస్తుంది నెమ్మది అంటే వాక్యము ధ్యానించడం వల్ల. వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ వాక్యములు కనుక నువ్వు చదువుతా ఉంటే ఆ వాక్యములోనే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్ట నెమ్మదినిస్తాడు అని అనుకుంటున్నావా? భయపడుతూ ఉంది కుమార్తె, భయపడుతూ ఉంది దొంగల పోడు, భయపడుతూ ఉంది. ఆ భయపడుతున్న వేళలో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 10వ వచనంలోకి వెళితే అక్కడ ఆ వాక్యము ధ్యానిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చదవండి 40, యెషయా గ్రంథం 40, 10వ వచనం. ఇదిగో 41:10 అది నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను కదా, అదిగో నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవులారా, ఇదే వాక్యం నేను మన సంబంధించినటువంటి ఆల్మా సంస్థ నిమిత్తమై సేవకులు ఇంచుమించుగా ఒక 50 మంది సేవకులు కలిసి దూరదేశం నాగాలాండ్ దేశానికి వెళ్ళాం. ఇంచుమించు హిమాలయాల పర్వతాలు, కొస పర్వతాలు, అక్కడికి వెళ్ళి దేవుడి కృపను బట్టి. సరే, అక్కడ 3 రోజులు మీటింగ్లు అయిపోయాయి. ఇక తిరుగుదలలో
అక్కడ ఉన్న సేవకులు మాకేం చెప్పారంటే, ఎటువంటి పరిస్థితుల్లో మీరు బైబిల్ కానీ ప్రార్థన చేయటం కానీ ఏది కూడా ఆ ట్రైన్ దాటిందాక, ఆ ట్రైను ఆ ఊరు దాటి ఆ ఊరు ఆ ప్రాంతంలో ఏం చేస్తారంటే క్రైస్తవుడు అని తెలిసి ఆమె ట్రైన్లో ఇచ్చినట్టు దోషేస్తారట, మెట్టిసిరే చేస్తారు. బైబిల్ కనిపించినా మెట్టేసేస్తారనే తనకి సేవకులందరూ ఆందోళన చెందాం. నాకు కూడా భయం వేసింది. ఏందిరా ఇంత దూరం వచ్చి ఎంత భయం పెట్టారు ఏంటిళ్ళు అని చెప్పేసి ఆ భయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు ఈ వాక్యమును ధ్యానం చేశాను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం కనిపించింది. ఈ వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాను. చెప్తున్నా కదా వాక్యం, నీ ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు, నీ ధర్మశాస్త్రం ప్రేమించిన వాడలా వారికి నెమ్మది కలగదు. నేను ఆందోళన చెందుతున్నాను. ఎట్ట చేయను, ఇంత ప్రాంతం వచ్చాం, బిడ్డలు విడిచిపెట్టాం, అయిన వాళ్ళు విడిచిపెట్టాం, సేవలు విడిచిపెట్టేసాం, ఇంత ప్రాంతానికి వచ్చాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఒక చిన్న భయం ఎక్కడో ఉంటే ఆ భయాన్ని బట్టి ప్రార్థన చేసుకొని, ప్రభా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పి దేవుడిని అడిగి వెంటనే చూస్తే వాక్య రూపంలో ఆ యెషయా గ్రంథం 41:10 దేవుడు మాట్లాడాడు. చదువుదాం మరొకసారి మాటను. నీవు చూడండి, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొట్టిననియు నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఎప్పుడైతే ఈ వాక్యం నాకు చదువుకున్నానో నాలో నెమ్మది చేసింది. దేవుడు మనకు తోడు, నీకు మనకెందుకు భయం? ఏమండి, మనం వచ్చింది దేనికి? ఆయన పని మీద. మరి ఆయన పని చేసుకొని తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన బిడలమైన మనకు అపాయం ఉంటుందా? ఆయన ఏ అపాయం రానిడు, మనకు తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానము నా గృహము చేరేంత వరకు ఈ వాగ్దానం ధ్యానిస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలగదు. ఈరోజు నీ బ్రతుకులో నెమ్మది లేదు అనుకుంటున్నావా? కాసేపు ఏమండి, నీ కుటుంబంలో ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ చోటని కాదు, ఎక్కడ ఉన్నా సరే దేవుడి బైబిల్ గ్రంథాన్ని తీసి ప్రార్థన చేసుకొని వెంటనే దేవుడికి చెప్పు, ప్రభా నువ్వు నాతో మాట్లాడు. వెంటనే నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నెమ్మది లేని నీకు దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాక్యాన్ని బట్టి చెప్తున్నాడు. మత్తయి సువార్త 4:4 కూడా ఏం చెప్పాడు? రొట్టె కంటేను నీ వాక్యమే నాకు బలం, నీ వాక్యము చేతని నేను ఏమండి బలము పొందుకుంటాను. రొట్టె వల్ల కాదు మనుషుడు కేవలం బ్రతికేది, కేవలం రొట్టె కోసమే మనుషుడు బ్రతకడు, నీ వాక్యము ద్వారానే ప్రతి మనుషుడు బ్రతుకుతాడని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పాడు. అంటే వాక్యములో ఉన్న బలాన్ని ఈరోజు నేను ముందుస్తున్నాను కనుక ఈ వాక్యము శక్తివంతమైనది. కాబట్టి దావీదు రాజైన రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. తన బట్టలు, తన మార్పు, తన జీవితం అంతా మార్పు అయినా కానీ రాజు అయినప్పటికీ కూడా అతడు దివారాత్రములు నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తానని చెప్పిన వాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? అనగా దేవుని వాక్యం చదువుకుంటున్నావా? నెమ్మది లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, కుటుంబంలో కొంచెం శ్రమ కలిగినప్పుడు, కొంచెం శోధన వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానం చేస్తే, మనసును పెట్టి చదువుకొని ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహిస్తే ఖచ్చితంగా నీ ఎముకలు కన్నా సత్తువ అనగా భూమి ఎంతగైతే సత్తువ కలిగిన భూమి ఉంటుందో అలా నీ ఎముకలకు ఆ వాక్యము శక్తినిస్తుందంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ శరీరానికి శక్తి కలుగుతుంది వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు. ఇదే దావీదుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. దేవుని నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీకేది కాదు ఈ లోకంలో,
నీ వాక్యమే నాకు ప్రియమైనది కనుక నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను. రెండో విషయానికి నేను పోదాం. రెండవది ఏంటంటే కీర్తన 116:2. త్వరగా ఇవ్వాలి. కావున చూడండి, ఇక్కడ చూడండి, రెండో విషయం దావీదులో ఉన్న లక్షణం. రెండవది, ఒకటి, ప్రభువును నమ్మిన నాట నుండి మన వాక్యం ధ్యానం చేస్తూనే ఉండాలి. సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండవది, నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొర్రపెట్టుతాను. నా జీవిత కాలం అంతా నేను దేవునికి మొరపెడతాను. ప్రార్థన దావీదుకు మొట్టమొదటిగా ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు దావీదు? నా జీవిత కాలం అంతా, అంటే బ్రతికి ఉన్నంత వరకు, ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తూనే ఉంటాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రార్థన మాత్రం ఆపను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎంతటి క్లిష్ట పరీక్ష వచ్చినా సరే నేను ప్రార్థించక మానను. ఎందువల్ల ప్రార్థిస్తున్నాడు అంటే ప్రార్థనలో ఉన్న శక్తి దావీదు కనుగొన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎట్లా కనుగొన్నాడు అనుకుంటా అంటే దావీదు గొర్రెలు మేపుకునేవాడు. అడవిలో గొర్రెలు తోలేసిన దావీదు నిత్యం ప్రభువును స్తుతిస్తూనే ఉండేవాడు, కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అని. ఈలోపు ఒక సింహము ఆ గొర్రెల మీద పడటం దావీదు ఏమన్నా చూశాడా అంటే దావీదు చూడాల. దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి సింహం వచ్చి పడుంటే ఎలా తెలిసింది అని చూస్తే, దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు, దావీదు దేవుడిని స్తుతిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడట దావీదుకు అనుభవంలోనికి, అనగా దావీదుకు తెలియపరిచాడు. దావీదు వెనుకకు చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, నిజం చెప్తున్నాను, ప్రార్థన చేసి నువ్వు కనుక ఏడకని వెళితే ఆ ప్రార్థనే నీ మనస్సాక్షికి ఒక కష్టం వచ్చినా, ఏదన్నా శ్రమ కలిగిపోతున్నా, ఏదన్నా భయంకరమైన విపత్తు రాబోతున్నా ముందుగానే దేవుడు మనతో మాట్లాడతాడు. దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు వెనుకకు చూడు అంటే వెంటనే దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ రాసే పత్రాలు పెట్టి ఏది దేవుడు ఏందో చెప్తున్నాడు అని వెనుకకు చూడగానే ఆ సింహం అట ఆ గొర్రెల మీద అమాంతంగా పడడం గమనించాడు. వెంటనే ధర్మశాస్త్రం అనేది రాస్తున్నటువంటి ఆ కీర్తనల పుస్తకాన్ని అక్కడ పెట్టి వెంటనే దావీదు రాయబడిన లేఖనాలు చూస్తే దావీదు సింహము మీద పడి, ఎప్పుడన్నా మనం సింహం మన మీద పడాలి, ఎందుకంటే అది ఘోరముఖం పడిందంటే చీడు చంపేయడం, లేదంటే చిన్న చిన్న ప్రాబ్లం అంతా. దానికి అడుగులో మంచి పేరు మృగరాజు అని, అంటే అన్నిటికీ మించి పెద్ద జంతువు కూడా కాదు, కానీ దానికి ఉన్న శక్తిని బట్టి దానికి అంత పేరు. అలాంటి మృగరాజుని ఇప్పుడు బైబిల్లో చూస్తే దావీదు సింహం మీద పడి దాన్ని గడ్డము చీల్చెను. ఇదేమన్నా తేలికైన పని? మనిషిని చీల్చదు, కానీ ఇప్పుడు ఇక్కడ మనుషుడు సింహాన్ని చీలుస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది బలం అని అంటే అది దేవునికి ప్రార్థించుట వల్ల. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తిని దావీదుకు బలం కలిగింది. అందుకనే సింహం మీదనే పడి దాన్ని పట్టుకొని గడ్డం చీల్చి దాని నోట నుండి గొర్రెలను కాపాడుకోగల శక్తి దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, అర్థమవుతుందా? నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే దేవుని శక్తి నీకు కావాలి. గొర్రెలను కాపాడుకోవడానికి దావీదుకు దేవుని శక్తి ఎలాగ పొందుకున్నాడో